ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ప్రజలు గణేశుడిని ఊరేగించిన తర్వాత నీటిలో విసర్జిస్తారు. కానీ ఇది సరైన విధానం కాదు. ఫోక్స్, అసలు గణపతి విసర్జనం అంటే ఏమిటో ఇప్పటికీ చాలామంది అర్థం చేసుకోలేదు. పురాణాల ప్రకారం ఓసారి వేదవ్యాసుడు గణపతిని మహాభారతాన్ని లిఖించమని కోరాడు. అప్పుడు గణేశుడు వేదవ్యాసునితో తన లిఖనాన్ని భంగం కలగకుండా ఆగకుండా కథను చెప్పాలని షరతు పెట్టాడు. వేదవ్యాసుడు ఆ షరతుని అంగీకరించాడు. దాంతో గణేశుడు ఆగకుండా మహాభారతాన్ని రాయడంతో వేదవ్యాసుడు తన కళ్ళు తెరిచి చూసేసరికి గణేశుని శరీరం మొత్తం తాపంతో ఎర్రబడిపోయింది. వెంటనే ఆయన గంధపు లేఖనాన్ని గణేశుని శరీరం అంతా పూసి దగ్గరలో ఉన్న సరస్సులో స్నానం చేయించాడు. తర్వాత తిరిగి గణేశుని తన అసలైన స్థానంలో ప్రతిష్ఠించాడు. ఇది నిజమైన గణపతి విసర్జనం. కానీ ఫోక్స్, ఈనాడు మనం ఏం చేస్తున్నాం? గణేశుని ఇంటికి తీసుకొచ్చి 10 రోజులు రాజుల భక్తితో పూజించి చివరికి చెత్తలో, మురికి కాలువల్లో విసర్జిస్తున్నాం. ఇది విసర్జనం కాదు, ఇది అగౌరవం. గణపతి విసర్జనం అంటే భక్తితో పూజించి ఆయనను గంధపు స్నానం చేయించి తిరిగి మునపటి స్థానంలో ప్రతిష్ఠించడం, నీటిలో పారవేయడం కాదు.